Shall we all stand up for the word of God in the honor of the word of God? దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మన మధ్యలో చదువుకుందాం. First John 4th chapter verse 19. మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. John Gospel 17:20 to 24. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను. ఆమేన్. Jude 21. యూదా 21వ వచనము. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. Amen. Keep yourself in the love of God. దేవుని ప్రేమయందు నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. So we all raise our hands, say, ask the Lord Holy Spirit to bless this word of God. మనందరం కలిసి చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవ ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మాకు ఇవ్వమని ప్రార్థిస్తాం. దీనిని ఆశీర్వదించి మాకు ఇవ్వండి ప్రభువా. Jesus name. యేసయ్య నామములో. Please be seated. దయచేసి కూర్చుందామండి. The topic that I would like to preach to you today. మరి ఈ రోజు మీకు నేను బోధించాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే Christian life is a love story. క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రేమ కథ. You ever heard about it? మీరు ఎప్పుడైనా విన్నారా? We heard only love story in the cinema, sir. మరి సినిమాల్లో ఉండే లవ్ స్టోరీలే మాకు తెలుసయ్యా. Christian life is a love story. ఒక క్రైస్తవుని జీవితం అనేది ఒక ప్రేమ కథ వంటిది. 1 John 4:19 says, మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తూ ఉన్నది, we love him because he first loved us. ఆయన మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. The complete Christian life is on a basis of love. మరి క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రేమ పైన నిలబడి ఉంటుంది. The Lord loved us. ప్రభువు మనల్ని ప్రేమించాడు. The Almighty God loved us. He sent His only begotten Son as a sacrifice for you and me. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించాడు గనక ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు బలి అర్పణగా మన కొరకై పంపించాడు. Lord Jesus loved us, so He went up to the cross to give himself to for us. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు గనక తన్ను తాను అర్పించుకొనడానికై ఆ కల్వరి సిలువనెక్కాడు. And my brothers, sisters, అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, you and I are children of God. నీవు నేను దేవుని పిల్లలమై ఉన్నాం. And First John 3rd chapter 1 says, మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. 3:1 right? You are right, son. Sorry. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా children of God. మనము దేవుని పిల్లలము. And behold what manner of love the Father has bestowed, in some translation, lavished upon us, that we should be called children of God. మరి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి తన అధికమైనటువంటి ప్రేమను మనపైన కుమ్మరించాడని రాయబడి ఉన్నది. We all have degrees. మనందరికీ మరి డిగ్రీ పట్టాలు ఉన్నాయి కదా. PhDs, doctorate.
మరి ఉన్నత చదువులకు సంబంధించిన ప్రతి We పట్టాలు have మనకు this ఉన్నాయి. title, that title. మరి ఈ బిరుదులు ఉన్నాయి, ఆ బిరుదులు ఉన్నాయి. I have a special title, bishop. మరి బిషప్ అని నాకు ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. But no title is equivalent to the title called children of God. కానీ ఏ బిరుదైనప్పటికీ కూడా దేవుని పిల్లలము అనేటువంటి దానికి సమానమైనది కాదు. How many ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. No title is equivalent to the children of God. దేవుని పిల్లలు అనే దానికి సాటి అయిన పేరు ఇంకొకటి లేదు. And there is no title is equivalent to that. దానికి సాటి అయినది ఏ బిరుదు కూడా లేదు. Oh, you may have many titles, but if you are not a child of God, absolutely everything is waste of time. ఒకవేళ నీ పేరుకు అనేకమైన బిరుదులు నీవు చేర్చుకొనవచ్చు, కానీ దేవుని కుమారుడవు కుమార్తెవు నీవు కాకపోతే అవన్నీ వ్యర్థమే. If you and me, we are called children of God, నీవు నేను దేవుని పిల్లలముగా పిలువబడుతూ ఉన్నాం. not because of doctrine. మరి ఇటువంటి హోదాలు కలిగినందును బట్టి కాదు. Oh, I follow this doctrine, people proudly say. మరి నేను ఈ వేదాంతాన్ని, ఈ ప్రసంగాన్ని నేను అనుసరిస్తాను గనుక, వేదాంతం చెప్పు. నేను ఈ వేదాంతాన్ని నేను అనుసరిస్తాను గనుక. What do you mean by that? We have many doctrines in our lives. మరి మన జీవితంలో చూసినట్లయితే అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. We say we confess, we have faith doctrine. కాబట్టి మేము విశ్వాసపు బోధను అనుసరిస్తాము. And we'll claim everything. కాబట్టి మేము ప్రతి ఒక్కటి కూడా మేము పొందుకుంటాము. There are many doctrines. I don't want to confuse all of you. మరి అనేకమైనటువంటి బోధలు ఉన్నాయండి. అవన్నీ చెప్పి మిమ్మల్ని మరి అయోమయంలో ఉంచాలనుకోవట్లేదు. Doctrine is going to make you child of God. It's blood of Christ will make you, and the love of God will make you child of God. అయితే ఇటువంటి బోధలు నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చవు, కానీ క్రీస్తు రక్తమును, ఆయన ప్రేమ నిన్ను దేవుని కుమారుడిగా మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Raise your hand, say hallelujah. హల్లెలూయా. Nothing else, my brothers. వేరొకటి మనల్ని ఆ విధంగా మార్చలేదు. Child of God because the Lord loved you. ప్రభు మనల్ని ప్రేమించాడు గనక మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. No denomination will make you child of God. ఏ డినామినేషన్ కూడా నేను దేవుని పిల్లలుగా మార్చలేదు. Oh, you belong to Holy Prayer House, so you will directly go to heaven if I say I am a fool. మరి ఒకవేళ నువ్వు హోలీ ప్రేయర్ హౌస్ సంఘానికి వస్తున్నావు కాబట్టి పరలోకానికి నేరుగా వెళ్తావని చెప్తే మరి అది నేను మోసం చేస్తున్నట్లే. I told something worse. He polished it. I cannot say that. ఆ విధంగా నేను చెప్పలేను. So no denomination is going to take you. ఏ డినామినేషన్ నిన్ను పరలోకానికి తీసుకెళ్లలేదు. And no wisdom is going to take you. ఏ జ్ఞానము కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లలేదు. You may say, I know this Bible upside down. మరి నువ్వు అనొచ్చు, ఈ బైబిల్ తలక్రిందులుగా నాకు తెలుసని. So that is not going to take you. అది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. No work is going to take you. నువ్వు చేసే క్రియలు నిన్ను తీసుకొని వెళ్ళవు. I done ministry and I do this and I do that ministry. So I am a child of God. No. నేను ఇంతగా పరిచర్య చేస్తున్నాను, నేను అటువంటి పరిచర్య చేశాను, ఇది చేశాను అని చెబితే అవేవి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేవు. I follow certain principles, so I will be a child of God. No. మరి నా జీవితంలో నేను కొన్ని నియమాలను పాటిస్తాను గనక నేను దేవుని పిల్లను అవుతాను అనుకోవద్దు. I stand among you, I have a different principle. I wear this, and that doesn't mean that I become child of God because of this. మరి అయ్యగారికి ఉన్నటువంటి ఆ బిరుదును బట్టి అయ్యగారు వివిధమైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు, కానీ దానిని బట్టి దేవుని కుమారుడిగా మార్చబడడు. Special in the dress. మరి ఆ దుస్తుల్లో ఎటువంటి ప్రత్యేకత లేదు. Nothing in the wearing the jewelry and not wearing the jewelry. మరి ఆభరణాలు ధరించడంలో ధరించకపోవడంలో ఏమీ లేదు. Nothing I follow like this, I follow like this, you follow like this. నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని అనుకుంటే అవి మనల్ని మార్చలేవు. I fast, I do like this. That is no such business. మరి నేను ఉపవాసం ఉంటాను, నేను ఇలా చేస్తాను అని అనుకోవద్దు. I'm not telling it's all wrong. It is nobody. You can do that always. అయితే ఇవన్నీ చేయడం తప్పని నేను అనడం లేదు, చేయొచ్చు. But this is not going to make you as a child of God. కానీ ఇవన్నీ ఏవి కూడా నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చవు. So what will make you child of God? It is eternal love, the love of Almighty God, the love of Jesus Christ will make you as a child of God. అయితే ఏది నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మారుస్తుంది అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నిన్ను దేవుని కుమారుడిగా మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా. హల్లెలూయా. It is not that I follow like this, so I become a child of God. నేను ఇలా బ్రతుకుతున్నాను గనుక నేను దేవుని కుమారుడిగా ఉంటాను అనుకోవద్దు. Very deep subject, deep biblical truth I am preaching today. ఇది ఎంతో లోతైనటువంటి మరి దేవుని సత్యమై ఉంటూ ఉన్నది. Love of God is the only thing
it is important in Christian life. క్రైస్తవుని జీవితంలో దేవుని ప్రేమ అనేదే ప్రాముఖ్యమైనది. And the maturity of Christian life is all say how much you filled in your heart with the love of God. అయితే క్రైస్తవ జీవితంలో మరి ఎదుగుదల అనేది మనం ఎప్పుడు చూస్తామంటే ఎంతగా మన హృదయాన్ని దేవుని ప్రేమతో నింపుకున్నామనే దాన్ని Go బట్టి. home and read John 17. Go home and read John 17. మీరు ఇంటికి వెళ్ళి యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చదవండి. It's Lord's prayer. అది ప్రభువు చేసిన ప్రార్థన. The Lord is going to depart from this world. ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. He is praying for his wonderful children. అయితే తన పిల్లల గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. John Gospel 17:20th word. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. తండ్రి నేనెక్కడ ఉందునో. No. వారి కొరకు మాత్రం నన్ను ప్రార్థించట్లేదు. Then again. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. The Lord is not praying just for his 12 disciples. మరి తన 12 మంది శిష్యుల గురించే మాత్రం ప్రార్థించడం లేదు. The Lord is praying for everyone after they live after they hear the word of God through the disciple, even today that we listen to the word of God, even for us the Lord prayed. అయితే యేసు ప్రభు తన శిష్యుల గురించి మాత్రము కాదు, కానీ వారి యొక్క వాక్యాన్ని విని అంగీకరించిన వారు, ఆ తర్వాత బోధించిన వారు, వారి వాక్యాన్ని విని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాడు. So you have been, the Lord prayed for you 2000 years back. కాబట్టి నీ కొరకు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ప్రార్థించాడు. How many of you believe this? Hallelujah. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. It is not that your strength, my strength we are standing. ఇది నీ సామర్థ్యము నా సామర్థ్యమును బట్టి మనం ఇక్కడ నిల్చొని ఉండటం లేదు. The Lord prayed for me. ప్రభువు మన కొరకై ప్రార్థించాడు. అందరూ చెప్పండి. మనందరం నోరు తెరిచి మాట చెబుదాం. Lord prayed for me. ప్రభువు నా కోసం ప్రార్థించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. ఎక్కడండి ఎవరు చెప్పలేదు మీరు? ఎవరు చెప్పడం లేదు. Lord prayed for me. ప్రభువు నా కోసం ప్రార్థించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Second one, రెండవదిగా 24th word. 24వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. Amen. ఆమేన్. How many of you are first generation Christians here? మరి ఎంతమంది మొట్టమొదటిసారి మీ కుటుంబంలో మీరే ప్రభువుని అంగీకరించి వచ్చి ఉన్నారు? Raise your hand please. మీరు మీ చేతులు ఒకసారి పైకెత్తండి. First time Christians. మరి మీ కుటుంబం అంతటిలో మీరే యేసు ప్రభువుని అంగీకరించి మొట్టమొదటిగా క్రైస్తవుడిగా మారిన వారు. Praise the Lord. హల్లెలూయా. For you it is special for you today. ఇది ఈ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. The Lord says, ప్రభు అంటూ ఉన్నాడు, before the foundation of the world I loved you. ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ప్రేమించి ఉన్నాను. I born in a generation Christian. మరి నేనైతే తరతరం నుంచి క్రైస్తవులుగా ఉంటున్న కుటుంబంలో పుట్టాను. And many of you are first generation Christian. కానీ అనేక మంది ఇక్కడ మీరే మొట్టమొదటిసారి ప్రభువుని అంగీకరించి వచ్చిన వారు ఉన్నారు. You are special than me. మరి మీరు నాకంటే ప్రత్యేకమైన వారు. Amen. Hallelujah. హల్లెలూయా. You see, every soul is with God, from God. చూడండి, ప్రతి ఆత్మ ప్రభువు నుండి వచ్చినదే. Every soul in the world which is born today, living and to going to come, every soul belongs to God. మరి ఇంతవరకు బ్రతికి ఉన్నవారు, బ్రతుకుతున్నవారు, బ్రతకబోయేటువంటి వారు, ప్రతి ఒక్క ఆత్మ దేవుని యొద్ద నుండే వచ్చింది. The Lord is keeping all these souls in one place. అయితే ఈ ఆత్మలన్నీ కూడా ప్రభు ఒక స్థలంలో ఉంచుతూ ఉన్నాడు. Set by set they are coming to this world. మరి కొంతమందినిగా ప్రభు పంపిస్తూ ఉన్నాడు. Yes or no? అవునా కదా? Just think about it. ఒకసారి మీరు ఆలోచించండి. We came from somewhere. మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాము. And the soul came from somewhere, and the Lord given the spirit and the body for us. అయితే ఈ ప్రాణం అనేది ఎక్కడి నుంచో వచ్చింది. ప్రభువు తన ఆత్మను, శరీరాన్ని మనకి ఇచ్చాడు. The Lord planned this soul has to be born in this family
in this place, in this country, everything the Lord planned for you. అయితే ఈ ప్రాణము ఈ దేశములో ఈ స్థలములో ఈ కుటుంబంలో జన్మించాలని ప్రభువు నిర్ణయించాడు. But one thing is different for all of us. అయితే మనందరికీ వ్యత్యాసం ఏమిటి అంటే The Lord loved you before the foundation of the earth. ఈ జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభు మనల్ని ప్రేమించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Look at your relatives, many of your relatives. ఒకసారి మీ బంధువులను చూడండి. They have not accepted Jesus. వారు యేసయ్యను అంగీకరించలేదు. Many of your own relatives have not accepted Christ. అన్ని సొంత బంధువులే రక్త సంబంధికులే అంగీకరించలేదు ఇంకా Stand in ప్రభువుని. the corner and see how many thousands of people are going. మరి ఈ రోడ్డున మీరు చివరన నిల్చొని చూడండి ఎన్ని వేల మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. No, but many of them not accepted Jesus. వారిలో అనేక మంది ప్రభువుని అంగీకరించలేదు. But you and me, we are here today. కానీ నీవు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాం. And because the Lord loved you before the foundation of the earth formed. ఎందుకంటే ప్రభువు ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ప్రేమించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, this daughter, this son, I need it. I love them. And they will born wherever they are born, if they are getting born, but still I will make them to follow me. I will cleanse them with the blood of Christ. I will make them my son and my daughter. That's what the love of God. మరి దేవుని ప్రేమ ఏ విధముగా ఉన్నది అంటే ఈ కుమారుడు కుమార్తె నాకు ఎంతో ఇష్టము నాకు ప్రియమైన వారు కనుక వీరు ఈ లోకంలో ఎక్కడ పుట్టినప్పటికీ ఎక్కడ జన్మించినా కూడా వీరు మరి యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి నా నామమును అంగీకరించి నన్ను వెంబడించు వారిగా నేను మారుస్తాను అని అంటున్నాడు. They will become the children of God. వారు దేవుని కుమారుడు కుమార్తెగా మారతారు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not today or yesterday that he loved you. ఆయన ఈ రోజు నిన్ననో కాదు నిన్ను ప్రేమించింది. Not since you born you that he loved you. నువ్వు పుట్టిన తరువాత నిన్ను ప్రేమించలేదు. Not that you formed in the mother's womb that he loved you. మరి నీ తల్లి గర్భంలో నీవు పడిన తరువాత ఆయన నిన్ను ప్రేమించలేదు. He chosen you before the foundation of the earth born. ఈ జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. How many of you really love the Lord because of this? దీని ఇందును బట్టి ఎంతమంది ప్రభువును నిజంగా ప్రేమిస్తూ ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. What a wonderful love. ఎంత గొప్ప ప్రేమ. The many born along with you, they have not got this. నీతో పాటు జన్మించిన అనేక మందికి ధన్యత లేదు. లేదండి. అనేక మందికి ధన్యత లేదు. Millions of people are getting birth in India. మరి భారతదేశంలో చూసినట్లయితే కోట్ల కొలది మంది ప్రజలు జన్మిస్తూ ఉన్నారు. But they didn't get it. కానీ వారికి ధన్యత లేదు. But the Lord chosen you. కానీ ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. Lord chosen you. ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. Lord chosen you. ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. Lord loved you. ప్రభువు నిన్ను ప్రేమించాడు. Lord loved you. ప్రభువు నిన్ను ప్రేమించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a blessed people we are. ఎంత ఆశీర్వదింపబడిన జనము మనము. Amen. Hallelujah. హల్లెలూయా. We are blessed people. మనము ఆశీర్వదింపబడిన వారము. We are children of God. మనము దేవుని పిల్లలము. ఎంతమంది చెప్పొచ్చు we are blessed people. మనము ఆశీర్వదింపబడిన వారము. Amen. Hallelujah. హల్లెలూయా. It's not that I got 1 lakh 10 lakh so I am blessed. We are blessed because Lord loved us before the foundation of the earth formed. మరి మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి 10 లక్షలు ఉన్నాయి కాబట్టి మనం ఆశీర్వదింపబడిన వారము కాదు. కానీ ఈ జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక ఆశీర్వదింపబడ్డాం. What a great powerful calling that we have. ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి పిలుపు మన పైన ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Ephesians 4th chapter verse 1 says. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. Ephesians 4:1. Sorry, 1:4, right? 1:4. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. Ephesians 1:4. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నెక్స్ట్ వర్డ్ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. When onwards? ఎప్పుడండి? When onwards అండి? You don't know when it is. అది ఎప్పుడో మీకు తెలియదు. We don't know when it is. అది నిజంగా ఎప్పుడో మనకు తెలియదు. That time it's the Lord chose. అప్పుడే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. Lord loved us. ప్రభు మనల్ని ప్రేమించాడు. So people are not praising the Lord for this reason, huh? ఈ కారణాన్ని బట్టి ఎవరు ప్రభువును స్తుతించడం లేదు. You ought to praise the Lord because the Lord chosen you, love you.
loved you since such a long time. అంత పూర్వమే ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మరి నిన్ను ఏర్పరచుకున్నాడు గనక అందును బట్టి ప్రభువును ప్రేమించాలి. Everybody say, I have been loved for a long time. నేను చాలా కాలం నుంచి ప్రేమించబడుతూ ఉన్నాను. అందరూ know that చెప్పండి. మనందరం ఈ మాట చెబుదాము. I have been loved for a long time. నేను చాలా కాలం నుంచి ప్రేమించబడుతూ ఉన్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. Not today or yesterday. ఈ రోజు కాదు, నిన్న కాదు. Hallelujah. హల్లెలూయా. I have been loved for a long time. నేను చాలా కాలం నుంచి ప్రేమించబడుతూ ఉన్నాను. Those who come from different faith, oh my God, you should raise the voice and every day you should praise because the specially picked you. మరి విభిన్నమైనటువంటి విశ్వాసంలో నుంచి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా రోజు దేవుణ్ణి మీ గట్టి స్వరముతో స్తుతించాలి. Why? ఎందుకంటే The Lord picked you specially. ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు గనక. Your own brother sister they didn't get it, నీ సొంత సహోదరుడు సహోదరికి ధన్యత రాలేదు, but you got it. కానీ నీవు పొందుకున్నావు. Amen. Hallelujah. హల్లెలూయా. So first time Christians, only first time Christian, they raise your hand and say, thank you Lord Jesus. మరి మొట్టమొదటిసారి మీరే క్రైస్తవులు అన్నటువంటి వారు మీరు చేతులెత్తి యేసయ్య వందనాలని చెప్పండి. చెప్పండి. అందరూ యేసయ్య వందనాలని చెప్పండి. చెప్పండి సార్. Amen. Hallelujah. హల్లెలూయా. And those who born in generational Christians, let us also raise. మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వారు కూడా చేతులెత్తి స్తుతిద్దాం. Oh, thank you Lord Jesus. యేసయ్య నీకు వందనాలు. Thank you Lord. యేసయ్య వందనాలు. And third one, మూడవదిగా love of God binds us with the Lord with such a close intimacy. మరి దేవుని యొక్క ప్రేమ ప్రభువుతో సన్నిహితంగా మనల్ని బంధిస్తుంది. 21th word of John 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. Read. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. Amen. Hallelujah. హల్లెలూయా. We are perfect one. మనము సంపూర్ణముగా ఏకమై ఉన్నాం. Father, I am in you and you are in me. తండ్రి నీ యందు నేనును నీవు నా యందును ఉన్నాము. And that way, same way, we are in them. అదే విధముగా మనము వారి యందు ఉన్నాము. So we are one. కాబట్టి మనము ఒక్కటై We ఉన్నాము. are one. మనము ఒకటై ఉన్నాము. We are all one. ఎవరెవరు ఒకటై ఉన్నారు? Father God, తండ్రి అయిన దేవుడు, Christ, క్రీస్తు, and we. మనము. And Holy Spirit, where it is, He is alive. He controls everything. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఆయన జీవమై ఉన్నాడు. ఆయన సమస్తము We స్వాధీనపరుస్తూ are all ఉన్నాడు. one. కాబట్టి మనందరము ఒక్కటై We are ఉన్నాము. all one. మనందరం ఒకటై So ఉన్నాము. that is the intimacy of God. కాబట్టి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం ఇది. Amen. Hallelujah. హల్లెలూయా. What for the Lord prayed? ఎందుకొరకై ప్రార్థించాడు ప్రభు? The Lord prayed that you should be one with God. మనము దేవునితో ఒక్కటై ఉండాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What else we need? అంతకంటే మనకి ఏం కావాలి? What else we need? అంతకంటే మనకు అవసరమైనది ఏమిటి? Last week also I read this word, today also. It is in the same perspective. You read it. John Gospel 14:23-24. యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. We will come and have our home with them. మేము వచ్చి వానితో నివాసము చేతుము. So what a beautiful word it is. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. So we will come. మేము వస్తాము. We will be with you. మేము వచ్చి నీతో We ఉంటాము. will take care of you. మేము నీ ప్రతి విషయాన్ని చూచుకుంటాము. Because, before you say, you open your mouth, I know what you required. నీవు నోరు తెరిచి అడగడానికి మునిపే నాకు తెలుసు నీకేం అవసరమో. And because I am with you, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. I know what should be done for you. కాబట్టి నీకోసం ఏం జరగాలో నాకు తెలుసు. I am portion of your cup. నీ పాత్రలో భాగమై నేను ఉన్నాను. Every day I am with you. ప్రతిరోజు నీతో I ఉన్నాను. know what is your feeling. మరి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు What is తెలుసు. your emotions. నీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయో తెలుసు. Everything the Lord will understand. ప్రతి ఒక్కటి ప్రభువుకు When అర్థమవుతుంది. He will understand. ఎప్పుడు అర్థమవుతుంది? When the Lord is with you, He will understand. ప్రభువు నీతో ఉన్నప్పుడు ఆయనకు అది అర్థమవుతుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My wife lost her parents little early, and my mother-in-law I have seen, but my father-in-law I have not seen it. మరి అమ్మగారు తన జీవితంలో కొంత
ముందుగానే తన తండ్రిని కోల్పోవడం జరిగింది, and mother also. తల్లిని కూడా కోల్పోవడం జరిగింది. మరి అయ్యగారు కూడా ఆ తల్లిని చూడలేదు కానీ తండ్రి గారిని చూశారు. Only Talli I see. My mother-in-law I see. ఓకే, తల్లి గారిని చూశారు. And after that when we came to Hyderabad, both are not there. మరి అయ్యగారు తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి ఎవరు కూడా ఆ ఇద్దరు కూడా లేరు. In one Christmas, మరి ఒక క్రిస్మస్ రోజున, Christmas time, ఆ క్రిస్మస్ సమయాన my wife felt and wife was seeking her father. మరి అమ్మగారు అంటే తన హృదయంలో తన తండ్రిని వెతుకుతూ ఉన్నారు. And tears came out of her eyes. అయితే తన తండ్రిని గురించి ఆలోచించినప్పుడు కన్నీరు కారుతూ ఉంది. Had my father alive today, what would happen? ఒకవేళ నా తండ్రి బ్రతికి ఉంటే ఎలా ఉండేది? He would have been here or I would have gone there. ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళేదానను. Few drops of tears came out. అలా తన కళ్ళలోంచి కన్నీరు కారింది. She didn't tell me. మరి అయ్యగారితో చెప్పలేదు. And she immediately, all right, become all right. మరి ఆ కొంత సమయానికి తను కోలుకుంది. After Christmas and the New Year, there was a meeting here. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ ఉంది. A 3 days meeting. 3 రోజుల ప్రార్థన కూటము. And a man of God from Africa, he preached over there. అయితే ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి ఒక దైవజనుడు అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. And my children were so small, we all as a family, we went and asked him to pray for us. మరి అయ్యగారి యొక్క పిల్లలు చాలా చిన్నవారు, కుటుంబంగా మరి అక్కడికి వెళ్ళి ప్రార్థించమని కోరారు. And he prayed. అయితే ఆయన ప్రార్థించాడు. Suddenly he prophesied. అకస్మాత్తుగా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. Daughter, కుమార్తె, you are crying as if your father is not there. నీ తండ్రి లేడని నువ్వు ఏడుస్తున్నావా? As if that your mother is not there. నీకు తల్లి లేనట్లుగా ఏడుస్తున్నావా? It hurts me. అది నన్ను బాధిస్తున్నది. I can do more than your father. నీ తండ్రి కంటే ఎక్కువగా నేను నీకు I can చేయగలను. do more than your mother. నీ తల్లి కంటే ఎక్కువగా నేను నీకు చేయగలను. Amen. Hallelujah. హల్లెలూయా. What a sensible God we have. చూడండి, దేవుడు ఎంతగా మనల్ని చూస్తూ ఉన్నాడో. You understand the depth of your thought process. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను ఆయన గ్రహించగలడు. ప్రభువు నీతో ఉంటే, The Lord is with you. ప్రభువు నీతో ఉన్నప్పుడు, When He is living with you. నీతో నివాసము When you are చేస్తున్నప్పుడు, one with God. నీవు దేవునితో ఒకటైనప్పుడు, You don't worry. You don't think that Lord doesn't know anything from your life. నీ గురించి ప్రభువుకు తెలియదని నీవు అనుకోవద్దు. You don't think that every word which is coming out of your mouth that Lord has not listened. మరి నీ నోటి నుంచి వచ్చిన మాటలు ప్రభు వినలేదని నీవు అనుకోవద్దు. Before the words comes out of your mouth, He knows what is in your heart. నీ నోటిలో నుంచి ఆ మాట బయటికి రాక మునిపే నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He understands. ఆయన అర్థం చేసుకుంటాడు. He understands. ఆయన గ్రహిస్తాడు. He knows. ఆయనకు తెలుసు. He knows. ఆయనకు తెలుసు. Simple truth I will tell you. Example I can tell you. చిన్న ఉదాహరణలు నేను చెప్పగలను. I used to go for ministry every week. మరి ప్రతి వారము నేను పరిచర్య కొరకై వెళ్ళేవాడను. Saturday, Sunday I drive few 100 kilometers. మరి శనివారం ఆదివారం వచ్చిందంటే కొన్ని 100 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్ళేవాడిని. When we started the mission, మరి ఆ పరిచర్య ప్రారంభ దినాల్లో four preaching I will do. మరి కనీసం 4 సార్లు బోధిస్తాను. And I will give baptism. బాప్తిస్మాలు ఇస్తాను. And I will pray for sick people. రోగుల కొరకై ప్రార్థిస్తాను. I cast out the demons. దురాత్మలను పారద్రోలుతాను. Oh, it will become late night. మరి రాత్రి ఎంతో ఆలస్యం అవుతుంది. Time I was so tired. ఒకసారి నేను ఎంతగానో అలసిపోయాను. 3 o'clock I came back to home by Sunday night. మరి ఆదివారము రాత్రికాల సమయంలో 3 గంటలకి ఇంటికి వచ్చాను. I could sleep for few hours. కొన్ని గంటలు పడుకోగలిగాను. I was working, so Monday morning I got to be in office by 9 o'clock. మరి నేను ఉద్యోగం చేస్తున్నాను గనక ఉదయము మరి ఆఫీస్ లో 9 గంటలకల్లా ఉండాలి. I could not get up from my bed. కానీ మరి మంచం నుంచి లేవలేకపోయాను. I shouted. నేను అరిచాను, Lord, this is painful. ప్రభువా, ఇది ఎంతో బాధగా ఉంది. It is painful. ఇది ఎంతో నొప్పిగా ఉంది. That's all I said. నేను ఒక్క మాట చెప్పాను. God didn't say anything. దేవుడు ఏమీ మాట్లాడలేదు. And after 2 days a driver came to me. మరి ఒక 2 రోజుల తర్వాత ఒక డ్రైవర్ వచ్చాడు. I know him. మరి ఆయన నాకు తెలుసు. And I said, sir, you keep me as your driver, sir. మరి ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా మీ డ్రైవర్ గా నన్ను పెట్టుకోండి. Those days I am very young. I am fascinated about driving. I used to drive very nicely. మరి ఆ రోజుల్లో నేను యవనస్తుడిగా ఉన్నాను. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేనే నడుపుకుంటూ వెళ్ళేవాడిని. So I said, I don't want driver, Krishna. మరి ఆయనతో అంటూ ఉన్నాను, కృష్ణ నాకు డ్రైవర్ అవసరం లేదు. You know that I drive very well. నేను బాగా వాహనం నడిపిస్తాను, నీకు తెలుసు కదా. I need it, I will let you know, Krishna. ఒకవేళ నాకు అవసరమైనప్పుడు నేను చెప్తాను. He said, okay sir, he is about to go. మరి ఆయన అన్నాడు, సరే అయ్యా అని చెప్పి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇంకా I am about to go inside my home. మరి అయ్యగారు తిరిగి ఇంటిలోని వెళ్ళాలనుకున్నప్పుడు The Lord called me. ప్రభు పిలిచాడు. He talked to me.
మరి అయ్యగారితో మాట్లాడుతూ ఉన్నాడు, Keep him as your driver. ఆయన నీ డ్రైవర్ గా పెట్టుకో. If you cry after some time, I will not hear. ఆ తర్వాత నువ్వు ఏడిస్తే నేను వినను. Hallelujah. హల్లెలూయా. Keep him as your driver. ఆయన నీ డ్రైవర్ గా పెట్టుకో. Then tarvata you cry, you painful. మళ్ళీ All the dance I will not look at it. మరి ఆ తర్వాత ప్రభువా నొప్పి వస్తుంది అది అంటే నేను పట్టించుకోను అన్నాడు. Why I am telling you? ఎందుకు ఈ మాట మీతో చెబుతున్నాను? I immediately obeyed. I know. నేను వెంటనే ప్రభువుకు లోబడ్డాను. I called him, Krishna. Okay, come on. Okay, you be a driver immediately. That man would have thought that what is about this fellow? Just now he said no. Within a minute he said yes. What is this? Because the Lord talked to me. మరి ప్రభువు మాట విని నేను వెంటనే మరి డ్రైవర్ గా ఆయనను పిలిచి నీవు నా డ్రైవర్ గా ఉండు ఇప్పటి నుంచి అని చెప్పాను. మరి ఆయన ఏమనుకున్నాడు వెంటనే ఈయనకి ఏమైందని? And my brother sister, అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, I am telling you, ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే if the Lord is with you, ప్రభువు మీతో ఉంటే, if you are one with God, ప్రభువుతో నీవు ఏకమై ఉంటే Lord knows everything. ప్రభువుకి సమస్తము తెలుసు. అంతమంది నమ్ముతారండి. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Nothing is hidden to my God. దేవునికి కనుమరుగైనది ఏదీ లేదు. Nothing is hidden to my. దేవునికి మరుగైనది ఏ విషయము లేదు. I can keep on tell you examples. అనేకమైనటువంటి ఉదాహరణలు నేను చెప్పగలను. The Lord is with you. ప్రభువు నీతో ఉన్నాడు. There is no other blessing is equivalent to that. దానికి సమమైన ఆశీర్వాదము వేరొకటి లేనే లేదు. People are running here, there and there for blessings. మరి ఆశీర్వాదము కొరకై ప్రజలు ఎన్నో పరుగులెడుతూ ఉన్నారు. Pray for me. అయ్యా ప్రార్థించండి, Pray for me. నా కొరకు ప్రార్థించండి, Prophesy on me. నా పైన ప్రవచనం చెప్పండి. I tell you, there is no blessing is equivalent to the Lord is with you. ప్రభువు నీతో ఉన్నదానితో సమానమైన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. Now I come to the main message. అయితే ఇప్పుడు మరి వాక్య ప్రసంగంలోనికి వద్దాం. Today you have to listen patiently today. ఈ రోజు ఎంత ఓపిక కలిగి మీరు వినాలి. And Jude written in 21st word. మరి యూదా 21వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, Keep yourself in the love of God. దేవుని ప్రేమయందు నిలిచియుండుడి. Keep yourself in the love of God. దేవుని ప్రేమయందు నిలిచియుండుడి. Some Bible says guard yourself in the love of God. అయితే ఒక మరి బైబిల్ ఈ విధంగా చెబుతుంది, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుడి. So there are some time we can drift away from the love of God. దేవుని ప్రేమలో నుంచి కొన్నిసార్లు మనం పక్కద్రోవ పడుతూ ఉంటాం. And it is not that God is going to drift away in the love, in his love. అయితే దేవుడు తన ప్రేమను దారి తప్పించాడని కాదు, But you and me can drift away from the love of కానీ God. నీవు నేను ఆయన ప్రేమలో నుంచి తప్పు మార్గం పడతాం. So how many of you understood whatever I said you until now? మరి ఇప్పటి వరకు చెప్పిన అన్ని కూడా ఎంతమందికి అర్థమయ్యాయి? అర్థమైందా? మీకు అర్థం లేదు బ్రదర్? Raise your hand brother. అర్థమైన వారు చెయ్యెత్తండి. Because with a lot of energy I am preaching. మరి ఎంతో శక్తిని కూడగట్టుకొని నేను చెబుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Taking extra energy drink. మరి శక్తి కోసమని ఆ డ్రింక్ కూడా తాగుతూ ఉన్నాను. It's a very very deep message. మరి ఇది చాలా లోతైనటువంటి ప్రసంగము. So you and me can drift away from the love of God. కాబట్టి నీవు నేను దేవుని ప్రేమల నుంచి ఒక్కొక్కసారి పక్కత్రోవ పడుతూ ఉంటాం. Take the prodigal son. తప్పిపోయిన కుమారుని చూడండి. And he was with his father. ఆయన తన తండ్రితో ఉన్నాడు. He had all his blessings. ఆయన కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయనకున్నాయి. And he had fellowship with his father. తండ్రితో సహవాసం ఉంది. Suddenly he asked every of the property that also his father given. మరి అకస్మాత్తుగా ఆస్తి తన భాగం కావాలని అడిగినప్పుడు అది కూడా ఇచ్చాడు తండ్రి. And he drifted away. అయితే అవి పట్టుకుని ఆయన మార్గం He is తప్పిపోయాడు. gone. ఆయన వెళ్ళిపోయాడు. He is gone out of his father. తండ్రి దగ్గర నుంచి దూరంగా Gone out of వెళ్ళిపోయాడు. his father's love. తండ్రి ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. The whole money. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. Become bankrupt. ఆ తర్వాత నష్టపోయాడు. Become beggar. ఆ తర్వాత మరి భిక్షగాడిగా మారాడు. He thought, let me go back to my father. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్తాను. I will portray beautifully. మరి దేవుని వాక్యం చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. When he was coming in the long distance, అయితే దూరం నుంచి ఆ కుమారుడు వస్తూ ఉన్నప్పుడే the father seen him. తండ్రి ఆయనను చూశాడు. Ran away to him. ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. He didn't say, don't allow that fellow to come inside. ఆ వాణ్ణి లోనికి రానియొద్దు అని అనలేదు. He ran to him. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయనను హత్తుకున్నాడు. See about dirtiness. ఆయన మరి ఎంత Dirtiness.
ఆయన ఎంత బురదతో అలా ఉన్నాడని చూడలేదు. bother about his smell. మరి ఆయన దగ్గర ఎటువంటి దుర్వాసన వస్తుందో చూడలేదు. ఆయనను హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. Dress him very well now. ఇప్పుడు ఈయనకు మంచి దుస్తులు వేయనంటూ ఉన్నాడు. Celebrate. మరి వేడుక జరిగిస్తామంటూ My ఉన్నాడు. son came back. నా కుమారుడు తిరిగి My వచ్చాడు. son came back. నా కుమారుడు తిరిగి వచ్చాడు. That is what father's love. అదే తండ్రి ప్రేమ. Amen. Hallelujah. హల్లెలూయా. He is waiting for everybody. ఆయన ప్రతి ఒక్కరి గురించి Although ఎదురు you చూస్తూ gone ఉన్నాడు. away from God, నువ్వు దేవుని ప్రేమ నుంచి దూరంగా but the వెళ్ళినా Lord's love is waiting for you. దేవుని ప్రేమ నీ కొరకు ఎదురు He చూస్తూ is ఉన్నది. ready to forgive you. ఆయన నిన్ను క్షమించడానికి He is ready సిద్ధంగా to ఉన్నాడు. take you as a child of God. నిన్ను తన కుమారుడిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. So don't drift away from the love of God. కాబట్టి ఆయన ప్రేమలో నుంచి బయటికి నీవు వెళ్ళవద్దు. Many are trying to do that. అనేక మంది అలా చేయడానికి సిద్ధపడుతూ Many ఉన్నారు. are trying to do that. అనేక మంది అలా వెళుతూ ఉన్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. It is not the love of God changes. దేవుని ప్రేమలో మార్పు లేదండి. It is you and me can drift away from. నీవు నేనే తప్పిపోతాము. Second one, రెండవదిగా Satan focus only to separate you from the love of God. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని ప్రేమలో నుంచి నిన్ను వేరు చేయడమే. Suddenly people are coming against you. మరి అకస్మాత్తుగా ప్రజలు నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు. Something happens, some losses happen. మరి ఏదో నష్టం జరిగింది నీకు అకస్మాత్తుగా. The devil is trying to do something for you. మరి సాతాను ఏదో చేయాలని చూస్తూ ఉన్నాడు. Why? ఎందుకు? He wanted to separate you from the love of God. మరి సాతాను నిన్ను దేవుని ప్రేమలో నుంచి వేరు చేయాలనుకుంటూ ఉన్నాడు. Is it any other fun for him to do something for you? మరి ఇంకా ఏదైనా నీ జీవితం నుంచి ఆశిస్తున్నాడా? కాదు. No. ఇంకా వేరే కారణం The కాదు. only objective of Satan is to separate you and me from the love of God. సాతాను యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏమిటి అని అంటే నిన్ను నన్ను దేవుని ప్రేమలో నుంచి దూరం చేయడం. We celebrate we are children of God. మరి మనము దేవుని పిల్లలమని మనం సంతోషపడుతూ ఉంటాం. Right from Eden garden to the Lord, he tested people like that. మరి ఏదేను తోట మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వరకు ప్రతి ఒక్కరిని అలాగే ఆయన మరి He పరీక్షించాడు. went to the Eve and said the same thing. If you eat this, you will become you will become like a god. మరి హవ్వ దగ్గరికి వెళ్ళి కూడా సాతాను ఇదే అంటున్నాడు, ఇది తింటే నువ్వు దేవునిలాగా అవుతావని. He went to Jesus Christ. ప్రభువైన యేసయ్య దగ్గరికి కూడా వెళ్ళి You are a child of God. నీవు దేవుని కుమారుడవైతే, You are a son of God. నీవు దేవుని కుమారుడవైతే Do this. ఇది చేయి. What is the condition? షరతు ఏమిటి అక్కడ? If you are a son of God, నీవు దేవుని కుమారుడవైతే angels will come and pick you. దేవదూతలు వచ్చి నిన్ను మరి పట్టుకుంటారు. The addressing point is when you are a child of God. చూడండి సాతాను ఎలా మరి మాట్లాడుతూ ఉన్నాడో, నీవు దేవుని కుమారుడవైతే. Same thing is he is coming and telling us also. మరి మనతో కూడా ఇదే మాట అంటూ You ఉంటాడు. are telling child of God, child of God, child of God. నువ్వు నేను దేవుని కుమారుడును కుమార్తెను If you అంటూ are a ఉంటావు child కదా. of God, నువ్వు దేవుని కుమారుడవైతే why all these things are happening to you? ఇవన్నీ ఎందుకు నీకు జరుగుతున్నాయి? Why all these problems are coming against you? నీకే ఎందుకు ఈ సమస్యలు వస్తూ Why ఉన్నాయి? people are coming against you? ప్రజలు ఎందుకు నీకు Why వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు? disappointments are coming against you? ఎందుకు నీ విషయాల్లో ఆటంకములు Why జరుగుతూ the ఉన్నాయి? problems are coming against you? ఎందుకు నీకే కష్టాలు వస్తూ ఉన్నాయి? If you are a child of God, నీవు దేవుని కుమారుడవైతే, and he wanted to separate you from the love of Christ. మరి క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను వేరు చేయాలనుకుంటూ ఉన్నాడు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, understand this. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. Understand this. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. He doesn't have any other objective. వేరే ఉద్దేశం ఏమీ లేదు He సాతానుకు. wanted you to be separated from the love of God. వాడికి కావలసినదల్లా నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయడమే. That's all he wants it. వాడికి కావాల్సింది అదొకటే. The moment you say, why you have forsaken me, Lord, the devil is so happy. మరి ఎప్పుడైతే ప్రభువా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావని నువ్వు అంటావో అపవాది సంతోషిస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. The moment you say, Lord, I love you so much, then he is defeated. మరి ఎప్పుడైతే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటావో అపవాది ఓడిపోతాడు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, the devil always wants you to be separated from the love of God. అపవాది ఎల్లప్పుడు కూడా నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు. And particularly first time Christians, sometime the devil will bring so many problems for you. The reason is to separate you from the love of God. మరి ప్రత్యేకముగా క్రైస్తవుల జీవితంలో అపవాది ఎన్నో సమస్యలను తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే First time Christians, మరి మొట్టమొదటిసారి క్రైస్తవులు అయినటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు సాతాను తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమలో నుంచి దూరం చేయడానికి. that's all he wants it. వాడికి కావాల్సింది అదే. That's all he wants it. సాతాను కావాల్సింది అదే, Nothing else, my brothers, sisters. వేరే ఏమీ కాదు ప్రియ సహోదరుడా సహోదరి. Satan always put a doubt where if you are a child of God, the doubt that he will bring in your heart is, are you a child of God? That's మరి all. సాతాను ఒకే ఒక సందేహాన్ని నీ మనసులో రేపుతాడు. అది ఏమిటి అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే.
That's all he wants it. వారికి కావాల్సింది అదొక్కటే. The first thing that he will bring is doubt on your heart. మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏమిటంటే నీ హృదయంలో సందేహాన్ని రేపుతాడు. The second one, రెండవదిగా he will bring some situation, problems and all these steps to separate you from the love of God. దేవుని ప్రేమలో నుంచి నిన్ను వేరు చేయడానికి కొన్ని పరిస్థితులను తీసుకొని వస్తాడు, కొన్ని సమస్యలు రేపుతాడు. Romans 8th chapter, రోమాపత్రిక 8వ అధ్యాయము 35 onwards, 35వ వచనం మొదలుకొని చదువుదాం. 35, 37, yeah. Romans 8, 35, yeah. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. 35. You made 5. Yeah. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 37. 37వ వచనం చూసినట్లయితే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 38. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. It could be a problem. ఒకవేళ సమస్య కావచ్చు, It could be a need. అవసరత కావచ్చు, It could be a persecution. ఒకవేళ శ్రమలు, హింసలు It could be a కావచ్చు, tribulation. శ్రమలు కావచ్చు, It could be a death or life. మరి మరణమో జీవమో, It could be angels or principalities or powers. ఒకవేళ దేవదూతలు కావచ్చు, చీకటి అంధకార శక్తులు It could కావచ్చు, be things present or it is not present. ఉన్నవి అయినను రాబోవునవైనను, It could be powers. ఒకవేళ శక్తులు కావచ్చు, Height or depth. లోతైనను, ఎత్తైనను, Anything. ఏదైనా. The Paul described anything. పౌలు అంటూ ఉన్నాడు, ఏదైనా సరే, Nothing will separate me from the love of God. ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరదు. Nothing will separate me from the love. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఏది వేరు చేయలేదు. My brothers, sisters, to understand this, to practice is very difficult. మరి దీన్ని గ్రహించడము, మన జీవితంలో దీన్ని ఆచరించడము కష్టమైనదే. But you know, the people I know, many people, they love God in spite of many problems. కానీ నాకు తెలిసినటువంటి అనేక మంది ప్రజలు వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తున్నారు. And I always wonder how they are able to love the Lord. నేను వారిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను, ఎలా వారు How ప్రేమించగలుగుతున్నారు, they love the Lord. ఎలా ప్రభుని ప్రేమించగలుగుతున్నారు. I don't know how they are able to pray for others. ఇతరుల కొరకే వాళ్ళు ఎలా ప్రార్థించగలుగుతున్నారు. And I used to wonder about the people. నేను అటువంటి ప్రజల్ని చూసి ఆశ్చర్యపోయేవాడిని. But that lives has many purpose. కానీ అటువంటి జీవితాలకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. The Lord challenged the devil, Satan, you know, through their lives. మరి వారి యొక్క జీవితాల ద్వారా ప్రభువు సాతానుకు సవాలు విసురుతూ ఉన్నాడు. Look at my child. నా కుమారుని చూడు, She had such a problem. తనకి ఇటువంటి సమస్య ఉంది, But still she loves me. అయినా కూడా నన్ను ప్రేమిస్తుంది, Still he loves me. అయినా కూడా నన్ను ప్రేమిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Same thing happened in the life of Job. మరి యోబు జీవితంలో అదే జరిగింది. Still it happened. అయినా కూడా Even today it happened. ఈ రోజు కూడా జరుగుతున్నది. Even today it happened. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. And the people who could not, you know, visibly having problems. మరి ప్రజలు మరి కంటికి కనిపించే రీతిగా సమస్యలు లేవు. I know a sister. మరి నాకు ఒక సహోదరి తెలుసు. And a grown up child which is spastic child. మరి శరీరంలో ఎటువంటి కదలిక లేనటువంటి ఒక పెద్ద పిల్లవాడు ఉన్నాడు. Grown up child. మరి పెద్దవాడైనటువంటి కుమారుడు. We love the daughter. మరి ఆ కుమార్తెను ప్రేమిస్తూ ఉన్నాం. Me and my wife used to go monthly once to meet the girl those days to preach only for her. మరి ఆ రోజుల్లో మరి అయ్యగారు అమ్మగారు కలిసి కేవలం తనకు వాక్యాన్ని బోధించడానికి వారానికి ఒకసారి వెళ్ళేవారు. Then we all pray. మరి అందరూ కలిసి ప్రార్థించేవారు. And that lady pray for others. అయితే ఆ స్త్రీ మరి వేరొకరి గురించే ప్రార్థించేది. She used to cry. ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు ఏడ్చేది. She doesn't have a baby, pray for her. ప్రభువా, ఇదిగో తనకు సంతానము లేదయ్యా, తనకు సంతానం అనుగ్రహించు. She is not well, I pray for her. ఇదిగో ఈ సహోదరి బాగా లేదయ్యా, తనకు స్వస్థతనివ్వు. Tears will flow on. కన్నీరు కారుతూ ఉండేది. I used to wonder how this lady is praying like that. నేను తనను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నా, ఈ స్త్రీ ఎలా ప్రార్థించగలుగుతుంది ఇతరులకు. In her own eyes there is a big problem. తన కన్నుల ఎదుట మరి తనకే గొప్ప సమస్య ఉంది. But she is praying for others. కానీ ఇతరుల గురించి ఏడుస్తూ ప్రార్థిస్తుంది. She loves God.
దేవుణ్ణి ప్రేమిస్తుంది, does ministry. తను పరిచర్య చేస్తుంది. I don't know how she does it. తను ఎలా చేస్తుందో నేను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను. Brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, that lady can say boldly, who can separate me from the love of God? ఆ స్త్రీ చెప్పగలదు, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఏదియు ఎడబాపలేదని. What a wonderful models that we seen in the world. ఈ లోకంలో ఎంత గొప్ప మాదిరిని మనం చూస్తూ ఉన్నాం. Today Christianity forgotten all these things. ఈ రోజు క్రైస్తవ్యం మరి ఈ విషయాలని మర్చిపోయింది. Today Christianity is only thing is money, 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 money. ఈ రోజు క్రైస్తవ్యంలో చూసినట్లయితే డబ్బులు డబ్బులు డబ్బులు. What is required is love of Christ. మనకు కావలసినదల్లా క్రీస్తు ప్రేమ. Love of Christ. క్రీస్తు ప్రేమ మనకు కావాలి. More you have the love on your life. మరి నీ జీవితాన్ని నీవు ఎక్కువగా, more love you have in your heart, నీ హృదయంలో నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉంటే more you are pleasing him. అంతగా నీవు ఆయనకి ఇష్టడిగా ఉంటావు. Love will overflow in your life. మరి ఆయన ప్రేమ నీ జీవితంలో పొంగి ప్రవహిస్తుంది. You praise him. నీవు ఆయనను స్తుతిస్తూ When you say, ఉంటావు. Lord, I love you. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. And he will be delighted. ఆయన ఆనందిస్తాడు. He will be very happy. ఆయన ఎంతో He will సంతోషిస్తాడు. come to you. ఆయన నీ యొద్దకు వస్తాడు. Oh, my son, my daughter. నా కుమారుడా, నా కుమార్తె, In spite of problem, my daughter is praising me. సమస్యలు ఉన్నప్పటికీ కూడా నా కుమార్తె నన్ను In spite స్తుతిస్తుంది. of problem, my daughter is loving me. తనకు సమస్యలు ఉన్నా కూడా నా కుమార్తె నన్ను ప్రేమిస్తుంది. I love her. నేను తనని It is not ప్రేమిస్తున్నాను. today love. ఈ రోజు ప్రేమ కాదది. Until she reaches the heaven, I will love her. తాను పరలోకము చేరేంత వరకు తనని ప్రేమిస్తూనే ఉంటాను. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the love of God. దేవుని ప్రేమ ఇటువంటిది. That is the love of God. దేవుని ప్రేమ ఇటువంటిది. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, love of God. దేవుని ప్రేమ. Doctrine is not going to save you. బోధలు మిమ్మల్ని రక్షించలేవు. Principles not going to save you. నియమాలు మిమ్మల్ని How రక్షించలేవు. much of prayer that you are doing is not going to save you. నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో నిన్ను రక్షించలేదు. This love of God. ఇది దేవుని ప్రేమ. The love that you have on God is going to make you child of God. మరి నీ హృదయంలో నువ్వు ఎంతగా దేవుని ప్రేమను కలిగి ఉన్నావో నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడతావు. And some people neglect the love of God. అటువంటి ప్రేమను మరి కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. And you know how they neglect? వారు ఎలా నిర్లక్ష్యపరుస్తారో They తెలుసా? start nicely. వారు బాగానే ప్రారంభిస్తారు. But after some time, అయితే కొంతకాలం గడిచిన తరువాత everything will for show up. అవన్నీ కూడా బాహాటంగా కనబరచడానికే, To show to others. ఇతరులకు బాహాటంగా కనపరచాలి. To show you that you are a big man. నేను గొప్పవాడని చూపించుకోవడానికి, Show others that you are a very spiritual person. నేను చాలా ఆత్మీకమైన వ్యక్తిని చూపించుకోవడానికే. And it becomes show life. కాబట్టి మరి ఇతరులకు కనబరిచే విధంగా Luke 11th chapter 42 says, లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. You pass by or disregard, you neglected the love of God. మీరు మరి ఇటువంటివి దేవునికి ఇస్తూ 10వ వంతు చెల్లిస్తున్నారు కానీ You are giving tithe. దశమ భాగాలు ఇస్తూ ఉన్నారు. And you are praying for 3 days, 3 times in a day. మరి రోజుకు 3 సార్లు 2 ప్రార్థిస్తున్నారు. times you are fasting. 2 సార్లు ఉపవాసం ఉంటూ You ఉన్నారు. are supporting the poor. మరి పేదలకు You are సహాయం doing the చేస్తున్నారు. ministry. పరిచర్య చేస్తూ You are ఉన్నారు. doing so many things. అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. For what you are doing that? కానీ ఎందుకు మీరు చేస్తున్నారు ఇవి? Because you love me, but that you are doing it. నన్ను ప్రేమిస్తున్నందుకే మీరు ఇవి Or you చేస్తున్నారా? want to show it to others. ఇతరులకు చూపించుకోవడానికి చేస్తున్నారా? And Facebook, after Facebook, we get to know many people what all they are doing it. మరి ఫేస్బుక్ వచ్చిన తర్వాత మరి వేరే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారనే విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. And some people say we are going to pray for the country, please pray for us. కాబట్టి కొంతమంది అంటూ ఉన్నారు మేము దేశం గురించే ప్రార్థిస్తున్నాము కాబట్టి మా గురించి ప్రార్థించండి అంటారు. You yourself going to pray, then why should I pray for you? నువ్వే ప్రార్థన చేయబోతున్నావు కదా, నీ గురించి మళ్ళీ నేను ప్రార్థన చేయడం ఏంటి? ఎంతమంది చూస్తారండి? ఎంతమంది ఇటువంటి పోస్టులు చూస్తూ ఉన్నారు? We are going to pray for nations, please pray for us. మేము దేశంలో కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి మా కొరకు ప్రార్థించండి అంటూ It's not ఉంటారు. the real request that they are asking you to pray. అది నిజమైన ప్రార్థన విన్నపము కాదు. They wanted to tell you that we are going to pray for వారు nations. మేము దేశము గురించే ప్రార్థన చేస్తున్నామని మీకు చెప్పుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. That is the Phariseeite
item. అది పరిసయ్యుల జీవిత విధానం. And we are going to help the poor like this. మరి పేదవారికి ఈ విధంగా సహాయం చేయాలి. Oh, a 5 kilo rice and this, and give it to take a photograph. Oh, take it. మరి ఒక 5 కిలోల బియ్యము, ఇంకో కిలో ఇంకొకటి ఫోటో తీసుకుంటూ ఉంటారు. And that is a politician job. Why you become a politician? అలా చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. మీరెందుకు అలా అవుతూ ఉన్నారు? And the Lord said, whatever your right hand is doing, your left hand should not know that. ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే నీ కుడి హస్తం ఏం చేస్తుందో ఎడమ హస్తానికి తెలియకూడదు. Why you are giving bows, మరి అప్పుడు ఫోటోకి పోజ్ ఎందుకు ఇస్తున్నావు? And my brothers asked me, sir, can you come and give this cycle to the poor people? అయితే మరి మన మధ్యలో సహోదరులు అయ్యగారిని అడుగుతున్నారు, అయ్యా మీరు వచ్చి మరి ఈ సైకిల్ వారికి ఇస్తారా అని. I said, I don't want. మరి నేను అన్నాను, నేను రానని. You give it yourself. మీరే ఇచ్చేయండి. I don't want, whatever we are doing, the left hand should know what is we are doing, the right hand. You should not know that. మరి నా కుడి హస్తం ఏం చేస్తుందో నా ఎడమ హస్తానికి తెలియకూడదు కనుక నేను రానని అన్నాడు. So we help many poor, we help many people, but we never advertise. Only the close church group we make it because you all supporting it. Otherwise we will never publish this. మరి అనేక మంది పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాము. అయితే మరి సంఘంలో మరి కొంతమందికి ఆ విషయాలు తెలియజేస్తాం, ఎందుకంటే వారు కూడా సహకరిస్తున్నారు గనుకనే. Otherwise we will not publish it. లేకపోతే అది చెప్పడానికి వేరొక కారణం ఏమీ లేదు. And we pray. మేము ప్రార్థన చేస్తాము. And when the Lord says, ప్రభు చెప్పినప్పుడు, you pray, నువ్వు ప్రార్థించినప్పుడు, He never asked you put it in the Facebook. ఫేస్బుక్ లో పెట్టమని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. Hello, are you listening or not? మీరు వింటున్నారండి మాటలు? ఏంటండి వింటున్నాం అన్నవారు చెయ్యొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. He never asked you. మరి ఎప్పుడు కూడా అడగలేదు ప్రభు అలా. ఎట్లా ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? ఎట్లా అండి? యు గో టు యువర్ డార్క్ రూమ్, నీ గదిలోనికి వెళ్ళి అండ్ షట్ ద డోర్, తలుపు వేసుకొని, అండ్ లుక్ అట్ ద ఫేస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, సర్వోన్నతుడైన దేవుని యొక్క ముఖమును చూసి, అండ్ యు ప్రే, ప్రార్థన చేయాలి. వెన్ యు ప్రే ఇన్ సీక్రెట్, రహస్యమందు నీవు ప్రార్థించినప్పుడు గాడ్ విల్ ఆన్సర్ యు ఇన్ ద పబ్లిక్. మరి బాహాటముగా ప్రభు జవాబిస్తాడు. సో వి ఆర్ డూయింగ్ రివర్స్. అయితే మనము దీన్ని మరి తారుమారు చేస్తున్నాం. వి ప్రే ఇన్ ద పబ్లిక్, మనము మరి పబ్లిక్ గా ప్రార్థన చేస్తాము. The Lord will answer in the secret, so nobody knows. మరి ప్రభు రహస్యంగా జవాబిస్తాడు, అది ఎవరికి తెలియదు. Amen, hallelujah, 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 hallelujah. So don't put public, I am going to pray, please pray for me. మరి నేను ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. I am going to give it to the poor, so please pray for me. నేను పేదవారికి సహాయం చేయబోతున్నాను, నా గురించి ప్రార్థించండి అని చెప్పకండి. Keep the treasure in the heaven. మరి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోనండి. If you do it and people take a photograph, everything gone here itself. మరి ఇక్కడ నీవు సహాయం చేస్తున్నప్పుడు ప్రజలు ఫోటో తీస్తుంటే నీవు అన్ని పోగొట్టుకుంటావు. Let us not be like a Pharisees. పరిసయ్యుల వలె మనం ఉండవద్దు. We do everything because of love of God. మనము సమస్తము కూడా దేవుని ప్రేమను బట్టి చేయాలి. Amen, hallelujah, 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 hallelujah. And many press people came on the day. మరి ఆ రోజున అనేక మంది ప్రెస్ వాళ్ళు వచ్చారు. So put a banner, sir, and we wanted to make it as a press, press publishing. మరి వారు అంటూ ఉన్నారు, ఇక్కడ ఒక బ్యానర్ పెట్టండి అయ్యా, మరి దీనికి మంచి పబ్లిసిటీ మేము చేస్తామని అంటూ ఉన్నారు. And brothers call me. అయితే సహోదరులు వెంటనే ఫోన్ చేశారు. I said nothing doing, sir. అవన్నీ అవసరం లేదని అయ్యా చెప్పారు. We don't want any press photograph, we don't want any publishing. మనకు ఏ ప్రెస్ వాళ్ళు పబ్లిసిటీ ఏమీ అవసరం లేదని అయ్యా చెప్పారు. You give it to the poor people, the cycle and the wheelchair. మరి పేదవారికి కావాల్సినట్టు సైకిల్, వీల్ చైర్ మీరు ఇవ్వండి. And bless them. వారిని ఆశీర్వదించండి. Pray for them. వారి గురించి ప్రార్థించండి. Come out of the place. Your job is over. మరి మీ పని అయిపోయింది కనుక తిరిగి వచ్చేయండి. Amen, hallelujah, hallelujah. We should not be like Pharisees. పరిసయ్యుల వలె మనం ఉండకూడదు. Everything we do because we love God. దేవుని ప్రేమిస్తున్నాము కనుక మనం సమస్తము చేయాలి. ఎంతమంది చెప్పొచ్చండి? ఎంతమంది మాట చెబుతారు? Oh, we love God. మనం దేవుని ప్రేమిస్తున్నాం. I am doing everything. కనుక నేను చేస్తూ ఉన్నాను. doing everything. కనుకనే చేస్తూ ఉన్నాను. Not because of other men. ఇతర మనుషులను బట్టి కాదు. Not because of I want to become a big man. మరి నేను అందరిలో గొప్పవాడిగా ఉండాలని కాదు. That's Pharisees job. అది పరిసయ్యులు చేసే పని. It's not a children of God job. దేవుని పిల్లలు చేయవలసింది కాదు అది. The last one I will take another 5 minutes. మరి చివరి అంశము మరి ఒక 5 నిమిషాలు తీసుకొని చెబుతూ ఉన్నాను. And my brothers sisters, నా ప్రియ సహోదరుడు సహోదరి, even the Lord doesn't want your love to diminish also. నీ ప్రేమ తగ్గకూడదని ప్రభువు కోరుతూ ఉన్నాడు. Revelation 2nd chapter verse 2 onwards. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. It is on the Ephesians church. మరి ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు అంటూ ఉన్నాడు. And what is it telling? మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును,
నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. Everything is good. All the certificate he has given on Ephesians church is beautiful. మరి ప్రభువు ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్తున్న సాక్ష్యం అంతా బాగుంది. The Lord appreciate their work. మరి వారు చేస్తున్న కార్యాన్ని ప్రభు The మెచ్చుకుంటున్నాడు. Lord appreciate their eagerness to hate, to find out the evil and throw it away. మరి చెడ్డ వాటిని కనుగొని వారు అసహించుకోవడాన్ని బట్టి ప్రభు వారిని The Lord మెచ్చుకుంటున్నాడు. appreciated their faithfulness to find out the false preachers and send them away. మరి దొంగ బోధకులను వారు పట్టుకొని వారిని పంపించే విషయంలో ప్రభు వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. They were patient. వారు ఎంతో సహనము గలవారు. They were so much labored for the sake of Lord. మరి ఈ ప్రభువు గురించి ఆయన రాజ్యం గురించి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. Not tired. వారు అలసిపోలేదు. But కానీ now, ఇప్పుడు nevertheless, next word. ఆ తర్వాతి వచనం మనం చూసినట్లయితే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. What a good church. ఎంత But మంచి సంఘము. the Lord is telling you left your first love. ఎంత మంచి సంఘమైనా కూడా ప్రభు అంటూ ఉన్నాడు నీ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. You left your first love. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. So what happened? తర్వాత ఏం జరిగింది? తర్వాతి వచనం చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో. It's okay. My brothers, sisters, this could be a call for us. ఇది మన పట్ల కూడా ప్రభు చెబుతున్న మాట అయి How ఉండవచ్చు. much you loved me, daughter. నన్ను ఎంతగా ప్రేమించేదానివి How much కుమార్తె. you loved me. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించేదానవు. And how much people say, oh, such a difficult life, that how such difficult sickness you got it, but still you loved me. మరి అంత గొప్ప వ్యాధి నీకు వచ్చినప్పటికీ కూడా నీవు నన్ను ఎంతో ప్రేమించావు. How much difficult situation came, you loved me. ఎంత కష్టం వచ్చినా కూడా నీవు నన్ను ప్రేమించావు. How much of want, need you had it, and you loved me. నీవు ఎంత గొప్ప అవసరతలో ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను ప్రేమించావు. What happened to you now? అయితే నీకు ఇప్పుడు ఏమైంది? You left your first love. ఎందుకు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు? First your love, you left it. నీ మొదటి ప్రేమను You విడిచిపెట్టావు. are diminishing in your love. నీ ప్రేమ తగ్గిపోతుంది. Come back. తిరిగి వెనక్కి రా. Repent. పశ్చాత్తాపపడు. Anything you speak, నీవు ఏది మాట్లాడినా, anything you do, నీవేది చేసినా, everything you are doing monotonously for the sake that you have to do it, you are doing it. మరి అన్ని కూడా ఒక ఆచారబద్ధంగా నేను చెయ్యాలి కాబట్టి చేస్తానన్నట్లే Morning you చేస్తున్నావు. get up, ఉదయాన్నే లేస్తావు, I have to pray. నేను ప్రార్థన చేయాలి Whether కాబట్టి. you are loving the Lord or not, you are praying. మరి ప్రభువును ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా ప్రార్థిస్తున్నావు. Oh Lord, thank you for the good sleep that you have given. Thank you for the day. God bless you. That's all. ప్రభువా ఈ మంచి నిద్ర ఇచ్చినందుకు వందనాలు, ఈ రోజును బట్టి నీకు వందనాలు. You read the Okay. Bible. బైబిల్ చదువుతాము. Some people read it. మరి కొంతమంది త్వరగా చదివేస్తూ ఉంటారు. Some people go to calendar and read it. ఇంకొంతమంది అయితే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చదువుతారు. You don't have to read the Bible. Lord never said to you, you have to read the Bible every day. మరి ప్రతిరోజు బైబిల్ చదవాలని దేవుడు ఎప్పుడు కూడా నియమాన్ని పెట్టలేదు. Whether it is written here, you have to బైబిల్ read every బైబిల్లో day. రాయబడి ఉందా రోజు బైబిల్ చదవాలని? You have to read because you love the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నను బట్టి చదవాలి. You have to pray every day because you love your Lord. నీ ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు గనక ఆయనకు నువ్వు ప్రార్థన You have చేయాలి. to get an audience from Him. Audience, you have to be standing from Him. మరి ఆయన ఎదుట నీవు నిలబడి ఉండాలి. You do ministry because you know what for you are doing ministry. I have to do it, I am doing it. మరి పరిచర్య చేస్తూ ఉన్నావు, మరి నేను చేయాలి కాబట్టి చేయాలన్నట్లు చేస్తున్నావు. That is not the way. అది కాదు చేయవలసిన That పద్ధతి. is a rusted life. మరి అది ఒక తుప్పు పట్టిన జీవితము. That is monotonous life. మరి అది ఎంతో There భారభరితమైనది. is no life in it. దాని యందు జీవము There లేదు, is no love in it. దానిలో ప్రేమ లేదు. You do everything because you love God. నీవు చేసేవన్నీ కూడా నీవు ప్రభువును ప్రేమిస్తున్నందును బట్టి Pray చేయాలి. every day, Lord, I love you. I bless you this morning. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ నామమును గణపరుస్తున్నానని ప్రార్థించాలి. I bless you. ప్రభువా నీ నామము గణపరచబడును Thank you గాక. for being with me. నాతో ఉన్నందుకు నీకు వందనాలు. Two words sentence prayer, but you love the Lord, you prayed. ఒకవేళ 2 నిమిషాలే ప్రార్థన చేస్తావేమో, కానీ నువ్వు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావు. You read the Bible. నీవు దేవుని వాక్యం చదివినప్పుడు Why? ఎందుకని చదువుతూ ఉన్నావు? Because you love the word of God. దేవుని వాక్యం అంటే నువ్వు ప్రేమిస్తున్నావు, ఇష్టము గనక. You do ministry.
ఎందుకు పరిచర్య చేస్తూ ఉన్నావు? And you love the Lord. ప్రభువును ప్రేమిస్తున్నందును బట్టి. Give the poor. పేదవారికి సహాయం చేస్తున్నావు. You love the Lord. ప్రభువును ప్రేమిస్తున్నందును Give it బట్టి. to ministry. పరిచర్యకి ఇస్తూ ఉన్నావు. You love the Lord. ప్రభువును ప్రేమిస్తున్నందును బట్టి. Anything you do in the Christian life, you don't do with the love of God. It's all dead works. నీ క్రైస్తవ జీవితంలో ప్రేమ లేకుండా నీవు చేసే ప్రతి క్రియ అది వ్యర్థమే. Dead works. అవన్నీ మృతమైనటువంటివి. Amen. Hallelujah. హల్లెలూయా. Maybe it is new for you to when I preach like this. మరి ఇటువంటిది బోధిస్తున్నప్పుడు కొంతమంది కొత్తగా అనిపించవచ్చు. First love. మొదటి ప్రేమ. When you really wanted to do something, how much of love that you had in your life. మరి నిజంగా నీవు ప్రభు కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నావు. After some time it faded away. కాలం గడిచిన కొలది అది You గతించిపోయింది. lost your first love. నీ మొదటి ప్రేమను కోల్పోయావు. You may be doing everything good and perfect in the sight of God. మరి ఒకవేళ అన్ని మంచి క్రియలే చేస్తూ ఉన్నావేమో, అన్ని మంచిగా ఉన్నాయేమో, And the Lord appreciated. ప్రభువు మెచ్చుకుంటున్నాడు కావచ్చు. One thing he cannot understand, he cannot compromise on the love. కానీ ప్రభువు రాజీ పడనటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఆయన ప్రేమ. Because it's a love that he has on you. ఎందుకంటే ఆయన అటువంటి ప్రేమ నీ పట్ల కలిగి ఉన్నాడు. Christian life is a love story. మరి ఒక క్రైస్తవ జీవితము ప్రేమ కథ. The Lord is looking for that love. ఆ ప్రేమ గురించే ప్రభువు చూస్తూ The ఉన్నాడు. Lord is looking that love of God is overflowing in your heart. నీ హృదయంలో దేవుని ప్రేమ అనేది పొంగి ప్రవహిస్తుందా The love of చూస్తున్నాడు. God will take every other things under carpet and it will throw it away. The love of God will prevail. మరి ప్రతి ఒక్క విషయం కూడా అది మరుగున పడిపోతుంది, కానీ దేవుని ప్రేమ అనేది విశదపరచబడుతుంది. The Lord Paul said that abide faith, hope, love, it is all there. These things are there, but the greatest of these things is love. మరి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో ప్రేమయే గొప్పది. It's finally, my brothers, sisters. చివరిగా నా ప్రియ సహోదరుడ సహోదరి, It's not your hope. ఇది నిరీక్షణ కాదు, It's not your faith. నీకున్న విశ్వాసము It's కాదు, not your doctrine. నీకున్నటువంటి బోధలు కాదు, It's not your principles. నీవు పాటించే It's నియమాలు not కాదు, your concepts. నీవు మరి ఆచరించేటువంటి It's విధులు not your కాదు, wisdom. నీకున్న జ్ఞానము కాదు, Nothing will work. ఇవేవి పని చేయవు, కానీ It is only the love will work. కేవలము ప్రేమ కార్యము Amen. చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is what when the Lord called Peter in the coast, he said, he didn't ask you how much faith you have it. మరి సముద్ర తీరంలో ప్రభువు పేతురును పిలిచినప్పుడు నీకెంత విశ్వాసం ఉందని అడగలేదు How పేతురుని. much you know about the Bible. నీకెంతగా దేవుని వాక్యం తెలుసని He never అడగలేదు. asked all these things. ప్రభు అవన్నీ అడగలేదు. Only one question he asked. ఒకే ఒక ప్రశ్న అడిగాడు. Oh Simon the Peter, son of Jonah, do you love me? ఓ సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me? నీవు నన్ను Do you ప్రేమిస్తున్నావా? love me more than this? వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Because without love he cannot stand. ఎందుకంటే ప్రేమ లేకుండా ఆయన నిలబడలేడు. You and me cannot stand without love. ప్రేమ లేకుండా నీవు నేను Without నిలబడలేము. the love on Christ you cannot stand. క్రీస్తు ప్రేమ లేకుండా నీవు నిలబడలేవు. Oh, Peter went to Rome. మరి పేతురు రోమాకి వెళ్ళాడు. An old age. తన వృద్ధాప్యమందు. And the Roman emperor said, crucify him. మరి రోమా అధికారి అంటూ ఉన్నాడు, ఆయనను చంపివేయండి. And he was taken to the cross. మరి ఆయన సిలువ వేయబడడానికి తీసుకొని పోబడ్డాడు. And he looked at the cross. ఆయన సిలువను చూసి In the old age. తన ముసలివాడిగా ఉన్నప్పుడు, And he said, I am unworthy to be nailed like my master. మరి నా బోధకుడి వలె, యేసయ్య వలె నేను సిలువ వేయబడడానికి అయోగ్యుడను. So make me upside down. కాబట్టి తల క్రిందులుగా నన్ను సిలువ వేయండి. So Peter's cross will be like a X. మరి పేతురు యొక్క సిలువ ఎలా ఉంటుందంటే ఎక్స్ షేప్ లో ఉంటుంది. He was upside down and was nailed. ఆయన తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. He died in the cross. ఆ సిలువలో మరణించాడు. Paul was taken to Rome. మరి పౌలు కూడా రోమా రాజ్యానికి తీసుకొని పోబడ్డాడు. His hands were tied up. మరి తన చేతులు కాళ్ళు బంధించబడ్డాయి. Bent his head. తన తలను వంచాడు. Roman soldiers took the sword and cut his head. మరి రోమా సైనికులు ఖడ్గాన్ని తీసుకొని ఆయన శిరచ్ఛేదనం చేశారు. That man said, who can separate me from the love of God? అట్లాంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, దేవుని ప్రేమలో నుంచి నన్ను ఎవరు వేరు చేయగలరు? The John, యోహాను, always leaning at the bosom of God. ఎల్లప్పుడు ప్రభు రొమ్మును హత్తుకొని ఉండేవాడు. Very angry man. మరి ఎంతో కోపిష్టివాడు. But he was called the apostle of love. కానీ ఆయన ప్రేమ అపోస్తలుడిగా పిలువబడేవాడు. Nobody written about love on God, love on brothers like him. ఆయన వలె దేవుని పైన ప్రేమ, సహోదరుల పైన ప్రేమ గురించి ఎవరు రాయలేకపోయారు. He was thrown into the boiling oil. మరి ఆయన మరుగుచున్న నూనెలో వేయబడ్డాడు. He escaped.
ఆయన తప్పించుకున్నాడు. Lord pull him out. ప్రభు ఆయనను బయటికి తీశాడు. And he was thrown into the, in a island where nothing is there. ఏమీ లేనటువంటి ఒక ద్వీపంలో ఆయన పారవేయబడ్డాడు. Where he has seen the vision of heaven. అక్కడ పరలోక దర్శనాన్ని In the పొందుకున్నాడు. island of Patmos, he has written the book of Revelation. మరి పద్మోసు ద్వీపంలో కూర్చొని ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. Nobody knows how he died. ఎలా మరణించాడు ఎవరికి Some తెలియదు. people say he became a martyr. మరి ఆయన అంటూ హతసాక్షి అయ్యాడని, Some people say he died normally. మరి ఆయన సాధారణంగా మరణించాడంటూ ఉన్నాడు. Even some people say he is alive even today. ఇంకా కొంతమంది అంటూ ఉన్నారు ఇప్పటికి కూడా ఆయన సజీవంగా ఉన్నాడని All అంటూ the ఉన్నారు. three men written the most of the books of Bible. మరి ఆ ముగ్గురే మరి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన గ్రంథాలు రాశారు. All are unworthy people. వారందరూ అయోగ్యులు. But at the end of the day they said love of God. కానీ చివరిగా వారు అనేటువంటి ఒకే ఒక విషయము దేవుని ప్రేమ. Amen. Hallelujah. హల్లెలూయా. Even I wanted to say in my young old age, it is love of God driven me. మరి నేను కూడా వృద్ధుడిని అయినప్పుడు చెప్పాలనుకుంటున్నాను, దేవుని ప్రేమ నన్ను The బలవంతం love of చేసింది. God compelled me to do something. దేవుని ప్రేమ నన్ను బలవంతుని I have చేసింది. not done anything for my own fame or position. నేను ఏది కూడా నేను పేరును సంపాదించుకోవడానికి, హోదాను సంపాదించుకోవడానికి చేయలేదు. I have done because the Lord loved me. దేవుడు నన్ను ప్రేమించినందును బట్టి చేశాను. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా, where సహోదరి, is your first love? నీ మొదటి ప్రేమ ఎక్కడ? Shall we all stand up? మనందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి.